కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తీరుపై ఇండి అండ్ కోలో అసమ్మతి పెరుగుతోంది. రాహుల్ లీడర్షిప్ పై నిరసన గలం బయటకు వస్తోంది. మొత్తంగా ఇండి టీంలో నాయకత్వ పోరు పీక్ స్టేజ్ కి చేరుకుంటుందన్న టాక్ వస్తోంది. మొన్నటి హర్యానా, మహారాష్ట్ర, నిన్నటి బీహార్ ఎన్నికల్లో దారుణాతి దారుణ ఓటమితో కాంగ్రెస్, రాహుల్ నాయకత్వ పటిమపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. కూటమి భాగస్వామ్య పార్టీల్లో నమ్మకం సడలిపోతోంది. రాహుల్ నాయకత్వంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏని ఎదుర్కోవడం కష్టమేనన్న క్లారిటీకి వచ్చినట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ను నమ్ముకుంటే తాము మునగడం ఖాయమని ఆయా పార్టీల నేతలు ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రత్యామ్నాయంగా మమతా బెనర్జీ నాయకత్వానికి జై కొడుతూ ఉన్నారు. ఇప్పటికే సమాజ్వాదీ, శరద్ చంద్ర పవార్, ఎన్సీపీ, శివసేన, యూబీటీలు మమతకు మద్దతుగా ఉన్నాయి. తాజాగా ఆ లిస్టులో ఆర్జేడీకి చెందిన లాలు, తేజస్వీలు కూడా చేరిపోయారు. ఇక న్యూట్రల్ గా ఉన్న వైసీపీ కూడా మమతకు మద్దతు తెలపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మధ్య పశ్చిమ బెంగాల్లో కూడా ఒంటరిగా పోటీ చేస్తారని మమత ప్రకటించారు. ఆ వెంటనే కాంగ్రెస్ తీరుపై ఎదురు దాడిని మొదలుపెట్టింది. అంతే, రివర్స్ కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ బెంగాల్లో అన్ని సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించింది. అంతేకాదు, అవకాశం ఇస్తే ఇండియా కూటమిని నడిపిస్తారని మమత ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. దీనికి ఇండి కూటమిలోని పార్టీలు జై కొడుతూ ఉన్నాయి. ఈ మధ్య డీఎంకే నేత ఉదయనిధి, కాంగ్రెస్ పార్టీ మాజీ నేత మణిశంకర్ అయ్యర్ కూడా కొత్త వాదనను తెరమీదకి తెస్తూ ఉన్నారు. మమతతో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఇండి కూటమిని సమర్థవంతంగా నడిపిస్తారని, స్టాలిన్కు ఉన్న లౌకికవాదం పేరు కలిసి వస్తుందంటున్నారు. దేశంలో స్ట్రాంగ్ గా ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పక్షాలను ఏకం చేయడంలో స్టాలిన్ సక్సెస్ అవుతున్నారంటారు మణిశంకర్. గతంలో జరిగిన పరిణామాలను కూడా తెరమీదకి తెస్తూ ఉన్నారు. 1962 చైనా వార్ టైంలో కూడా నెహ్రూ వ్యూహాత్మకంగా తమిళ నేత కె కామరాజును ఏఐసీసీ చీఫ్ గా చేయడాన్ని గుర్తు చేస్తున్నారు. సౌత్ లో స్ట్రాంగ్ గా ఉన్న స్టాలిన్ కు ఇండి బాధ్యతలు అప్పగించడం వల్ల కాంగ్రెస్ కు కూడా మేలు జరుగుతుందన్న భావన ఉంటుందంటున్నారు. ఎందుకంటే త్వరలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. కాంగ్రెస్ డీఎంకే మధ్య సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ టైంలోనే ఉదయనిధి కూటమి నాయకత్వం మార్పుపై చర్చ పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొన్ని పార్టీలు మాత్రం ఇండి గేట్లు దాటేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. వేరే దారులు చూసుకునేందుకు దిక్కులు చూస్తున్నాయన్న టాక్ కూడా ఉంది. అటు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మాత్రం రాహుల్ కే జై కొడుతూ ఉన్నారు. పార్లమెంట్లోనూ సక్సెస్ఫుల్ గా వెళ్తున్నారంటూ రాహుల్ ను ఎత్తుకుంటున్నారు. ఇలా ఎవరికి వారు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటు కూటమిలో తమ నాయకత్వానికి ఎసరు వస్తూ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. దీంతో మమతా బెనర్జీపై ఎదురు దాడిని ప్రారంభించింది. మమతకు ఇండియా కూటమి నాయకత్వం అప్పగించాలనే సూచనను జోగ్గా కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ అభివర్ణించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎలాంటి ఫలితాలను సాధించిందని ఆయన ప్రశ్నించారు. గోవా, త్రిపుర, మేఘాలయ, అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ లో ఏం సాధించిందో తృణమూల్ స్పష్టతనివ్వాలని పేర్కొన్నారు. ఎవరికి వారు ఎవరి దారిలో వారే వెళుతూ ఉన్నారు. ఇంతకు ఇండి కూటమి 2029కి రెడీ అవుతుందా? ఇండి కూటమిలో ఎవరికి వారు చీలిపోతున్నారా? రాహుల్ పై ఇండి టీంలో ఎందుకు అసహనం? బయటకు వెళ్లేందుకు చూస్తున్న పార్టీలేవి? కాంగ్రెస్ తో కలిసి ఉంటే నష్టమేనా? పార్టీలో కాంగ్రెస్ తో లాభం లేదన్న అభిప్రాయం ఉందా? లాభం కంటే నష్టమే ఎక్కువని అనుకుంటున్నాయా? దేశంలో ఎన్డీఏకి ప్రత్యామ్నాయం లేదా?
ఇక ఇండియా కూటమిలో ముదురుతోంది లీడర్షిప్ గొడవ. రాహుల్ కు రామ్ చెప్పాలనుకుంటున్నాయి పార్టీలు. రైట్, మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు వెంకటేశ్వర రెడ్డి గారు, బీజేపీ లీడర్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి వెంకటేశ్వర రెడ్డి గారు. సో ఎట్లా చూస్తారు, ఇండియా కూటమిలో నిజంగా ఐక్యత ఉందా, లేకపోతే వాళ్ళు అంటే నాయకత్వ పోరు ఉందనుకుంటున్నారు? 2029 కల్లా కూడా ఇండియా కూటమి సెట్ అయ్యి బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉండే ఒక శక్తిగా కూడా ఎదిగే అవకాశం ఉందంటున్నారా? ఎట్లా అనుకుంటున్నారు? ముందుగా మీకు, వీక్షకులకు, మిగతా ప్యానలిస్టులందరికీ నమస్కారం. అయితే దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి ఇండియా కూటమి గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఒక 4-5 అంశాలు మనం చర్చించుకోవాల్సి వస్తుంది. మొదట ఆ పార్టీలో ఉన్న ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు, తర్వాత రాష్ట్రాలు, తర్వాత రాహుల్ గాంధీ గారి మీద ఆధారపడడం, కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార శైలి, భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి నినాదం. ఈ విషయాలతో మాట్లాడుకున్నప్పుడు 2029 ఎన్నికలే కాదు, 2034 కూడా కాంగ్రెస్ పార్టీ కానీ మిగిలిన ఈ దేశంలోని ఏ పక్షాలు కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మిగతా రాష్ట్రాలలో కానీ మా వరకు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే వారిది వచ్చేసి ఒక విధ్వంసకరమైన నినాదము, మాది వచ్చేసి అభివృద్ధి కూడుకున్న నినాదం. గడిచిన 12 సంవత్సరాలుగా ఈ దేశంలో పేదరిక నిర్మూలన సాక్షాత్తు మనకు ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఈ దేశంలో 16.5 కోట్ల కుటుంబాలకు 16.5 కోట్ల మంది పేదరికం నుంచి అప్గ్రేడ్ అయ్యారని. కాబట్టి ఇటువంటి అభివృద్ధి చేస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా దాని మిత్రపక్షాలు కానీ మమ్మల్ని భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో ఎదుర్కొనేది. ఎందుకంటే ప్రజలు సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, అభివృద్ధి పరంగా కూడా దేశ గౌరవాన్ని ప్రపంచంలో అంతా ఇనోడింపజేసే విధంగా ప్రధానమంత్రి గారి పరిపాలన సాగుతుంది, భారతీయ జనతా పార్టీ పరిపాలన సాగుతుంది. ప్రజలు ఏమి ఆకాంక్షించారో వాటిని ఈరోజు మేము చేసి చూపిస్తున్నాం. మాకు మనసులో ఉండింది ఈ దేశం ఇట్లుండాలని. ఇప్పుడు మనకు గల్ఫ్ లో దుబాయ్కి వెళ్తే భారతదేశం యొక్క ప్రతిష్టత మనకు ఎంత మాత్రం పరిడవిల్లుతుందో మనకు తెలుస్తుంది. అదే విధంగా మీకు ఎక్కడికి వెళ్ళినా, మీకు బ్యాంకాక్ వెళ్ళినా, మలేషియా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నరేంద్ర మోడీ గారి నరేంద్ర మోడీ గారి అభివృద్ధి, దేశం అభివృద్ధి ముందుకు వెళ్తున్న క్రమం కనిపిస్తుంది. ఇంకా రెండో విషయం, కాంగ్రెస్ పార్టీ గురించి మనం మాట్లాడాల్సి వస్తే, కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నితీష్ కుమార్ గారు ఇండియా కూటమిని ఏర్పాటు చేస్తారు. వారు వీరితో స్టార్టింగ్ లో పేరు పెట్టేటప్పుడే ఇండి కూటమని, ఈ పేరు మంచిది కాదు, పెట్టకూడదు మనము, కాబట్టి ఇటువంటిది పెడితే దేశ ప్రజలు తిరస్కరిస్తారని చెప్పారు. వారి మాట వినుకోకుండా రాహుల్ గాంధీ మిగతా అందరూ కూడా ఆ పేరు నిర్ణయం చేశారు. తర్వాత ఆయన వేరే దారి తీసుకున్నారు, ఎన్డీఏలోకి వచ్చారు. నేను జీవితాంతం ఎన్డీఏలోనే ఉంటానని చెప్పారు. ఎన్డీఏలోంచి మొదటి వికెట్ పక్కన పడింది. బీహార్ లాంటి ఒక పెద్ద రాష్ట్రంలో మీకు ఈరోజు బయటకు వచ్చేసారు. తర్వాత నెక్స్ట్ ఎవరు, ఎన్నికలకు ముందు చౌదరి చరణ్ సింగ్ గారి మనోడు జయంత్ సింగ్, ఆర్ఎల్డి, ఉత్తరప్రదేశ్ లో పశ్చిమ ప్రాంతంలో చాలా బలమైన జాట్ నాయకుడు. వారు కూడా ఎన్డీఏలోకి వచ్చి ఎన్డీఏలో పార్ట్నర్ గా చేరారు. ఇంకా మిగతా పక్షాలు, మమతా బెనర్జీ వీరితో పొత్తే పెట్టుకోలేదు. తర్వాత జోడో యాత్ర అన్నారు, దాన్ని ఎవరు నమ్మలేదు. దాన్ని ఆ రోజే మమతా బెనర్జీ గారు విమర్శించారు. అదే విధంగా ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ వారు ఢిల్లీలో, తర్వాత పంజాబ్ లో వాళ్ళకు అంత ఇంత బలం ఉంది. అక్కడ కూడా ఆ ఎన్నికలలో మనం చూసాము. సాక్షాత్తు ద్వంద్వ వైఖరి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి. పంజాబ్ లో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంది, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. అదే విధంగా కేరళలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంది. జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీలతో వారు సఖ్యతగా ఉంటారు. అదే పశ్చిమ బెంగాల్కి వెళ్ళినప్పుడు మమతా బెనర్జీతో వారు పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఇట్లాంటి వైరుధ్యాలన్నీ కూడా ఈ పార్టీలో ఎక్కువగా ఉన్నాయి. మిగతా ఆర్జేడీ అయితేనేమి, తర్వాత ఉదాహరణకు మనం మహారాష్ట్ర తీసుకుంటే, మహారాష్ట్రలో ఎన్సిపి శరద్ పవార్ గారు, ఇప్పుడు ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానం శరద్ పవార్ గారిని ఢిల్లీకి పంపించాలా రాజ్యసభ అంటే రాహుల్ గాంధీ గారు స్పందించటం లేదు. ఎందుకంటే ఒకే ఒక స్థానం వాళ్ళకి గెలుచుకోవడానికి అవకాశం ఉంది, ఒక వృద్ధ నేతను పంపించాల్సింది దానికి కూడా లేదు. అదే విధంగా శరద్ పవార్ గారు ఏక్నాథ్ షిండేని సన్మానం చేసినప్పుడు ఉద్ధవ్ ఠాకరే గారు వారిని విమర్శించారు. ఇంకా ఎవరు చెప్పండి ఈ దేశంలో, ములాయం సింగ్ యాదవ్. కాంగ్రెస్ పార్టీ అత్యంత దౌర్భాగ్యకరంగా నిన్న అంతర్జాతీయ ఏఐ సమ్మిట్ అయితే దాంట్లో బట్టలిప్పి అర్ధనగ్నంగా కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన విధానాన్ని అఖిలేష్ యాదవ్ గారు విమర్శించారు. అతి పెద్దమైన రాష్ట్రం, 80 అసెంబ్లీ సీట్లు ఉన్నారు, 80 పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి
ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఒక నేత. ఒకటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రతిపక్షాలను ఎవ్వరిని కూడా చిన్న 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 పార్టీలన్నింటినీ కూడా వాళ్ళందరినీ ఎస్ కూడా అంటే అంటే కలుపుకొని వెంకటేశ్వర వెళ్ళలేదు. రెడ్డి గారు అంటే ఇఫ్ ఇన్ కేస్ అంటే మనం చూస్తున్నాము తృణమూల్ కాంగ్రెస్ నేత అంటే మమతా బెనర్జీ సారథ్యంలో ఒక ఇండి కూటమి ఒకవేళ బలపడితే అంటే ఇప్పటికే చూస్తున్న మమత వైపు అఖిలేష్ ఉన్నారు, పవార్, ఉద్ధవ్ లాలు, తేజస్వి అది వీళ్ళందరూ కూడా ఉన్నారు. అలాగే అంటే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా అది కూటమిలో లేకపోయినా కూడా అంటే అక్కడ ఆయన ఆ పార్టీ కూడా మమతకు సపోర్ట్ నిలుస్తున్న పరిస్థితి. అంటే 2029 కల్లా కూడా అంటే ఇండి కూటమిలో మనం చూసుకుంటే లీడర్షిప్ లో కాంగ్రెస్ అంటే ఇండి కూటమి బలపడే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా ఇండి కూటమి అనేది బలపడే అవకాశాలే లేవు. ఎందుకు లేవంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతగా చెప్పుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు వారి నాయకత్వాన్ని ప్రదర్శించిన సందర్భంలో వారు ప్రదర్శించారు పార్లమెంటులో గాని బయట ప్రజాక్షేత్రంలో గాని వారు లేవనెత్తుతున్న అంశాలు ఖచ్చితంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ ఏ సమిట్ లో చేసినటువంటి విధానాన్ని దాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. కాబట్టి వీరు వాళ్ళమ్మడి వెళ్తారంటే అది జరిగే పనే కాదు. ఎందుకంటే మమతా బెనర్జీ గారు కాంగ్రెస్ పార్టీ నుంచే బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ అని గ్రాస్ రూట్ లెవెల్లో ఉండే కార్యకర్తలతో పెట్టుకుని వెళ్ళింది. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీలతో వైపు స్నేహం చేస్తూ అక్కడ వారితో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మమతా బెనర్జీ వ్యతిరేకిస్తుంది. మమతా బెనర్జీ గారి నాయకత్వం వహిస్తామంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో మమతా బెనర్జీ గారి విషయం కూడా బయటపడుతుంది. ఎందుకంటే ఈ దేశంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలపైనే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. వారు నిన్న ఏ సమిట్ లో చేసినది అత్యంత దారుణం. ప్రపంచంలో అతి పెద్ద సదస్సు 2.5 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. 20 దేశాలకు సంబంధించిన అధినేతలు వచ్చారు, 40 కంపెనీల సీఈఓలు వచ్చారు. వారందరి ముందు అర్ధనగ్న ప్రదర్శన దేశ పరువు తెచ్చారు. దీన్ని ఎన్డీఏ కూటమిలోని సభ్యులు అందరూ కూడా వ్యతిరేకించారు. మమతా బెనర్జీ నాయకత్వంలో 2029లో ఎన్నికలకు వెళ్తామంటే ఇప్పుడు 2026 ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లోనే మమతా బెనర్జీ ఖచ్చితంగా ఓటమి పాలవుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి 42 ఎంపీ సీట్లలో గానీ మనకు ఏ మాత్రం కూడా ఒకవైపు స్టాలిన్ వైపు కూడా మీరు అంటే అబ్జర్వ్ చేస్తే ఉదయనిధి గాని అంటే ఇంకొక అంటే కాంగ్రెస్ నేత కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఒక ఇండికేటివ్ లో సౌత్ లో స్ట్రాంగ్ గా ఉన్నారు. సో స్టాలిన్ ఆయనకు ఒకవేళ ఈ బాధ్యతలు అప్పగించినా కూడా ఒక మంచి శక్తివంతమైన పార్టీగా కూడా నిలదొక్కుంటుంది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోని మిగతా ప్రాంతీయ పార్టీలను కలుపుకొని వెళ్లే క్రమంలో భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమితో వారు ఏ విధంలోనూ సరిపోలేరు. కారణం ఏంటంటే వారందరూ పెత్తనం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కాంగ్రెస్ పార్టీ అందులో ఉన్నటువంటి పార్టీల పట్ల వాళ్ళని కూర్చొని డెమోక్రటిక్ వేలో చర్చ జరపటం లేదు. వారు ఏదైనా నిర్ణయం తీసుకొని మా మీద అమలు చేయాలన్నట్లు అంటున్నారు. అది ఉదయనిధి స్టాలిన్ గాని తర్వాత స్టాలిన్ గారు గాని ఎవ్వరు కూడా ఒప్పుకోరు. ఉదాహరణకు మీకు ఒక విషయం చెప్తాను. రాహుల్ గాంధీ గారు ఈ ఇండి కూటమిలో వారందరూ సరిగా ఉండరన్నది. రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రారంభించినప్పుడు ఏమన్నారు? అఖిలేష్ యాదవ్ గారు మమ్మల్ని సంప్రదించుకోకుండానే యాత్ర ప్రారంభం చేశారని చెప్పారు. మమతా బెనర్జీ గారు ఏం చెప్పారు? మమ్మల్ని సంప్రదించుకోకుండా ప్రారంభం చేశారు, అయినా ఆయనన్ని ఊరికే క్షేత్రస్థాయిలో ఫోటోలు దిగే కార్యక్రమే తీసుకుంటారని చెప్పారు. ఇలా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి మనకి ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో మీకు ఇప్పుడు చూడండి, కేరళలో కమ్యూనిస్టులతో ఫైట్ చేస్తున్నారు. ఎన్డీఏలో బాగా యూపీఏ దాంట్లో ఇండి కూటమిలో భాగస్వామ్యం అని చెప్తున్నారు. తర్వాత తమిళనాడులో చాలా చిన్న పక్షం కాంగ్రెస్ పార్టీ. తర్వాత స్టాలిన్ ని ఏకీవించే పరిస్థితి మిగతా ఏ ప్రాంతాల్లో కూడా. ఇప్పుడు తేజస్వి యాదవ్ గారు ఉన్నారు, స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరించారు. ఎందుకంటే ములాయం సింగ్ యాదవ్ గారు వారి కుమారుడు అఖిలేష్ యాదవ్ ఉన్నారు. 80 పార్లమెంటు స్థానాలు ఉండే రాష్ట్రం నుంచి స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితులతో మమతా బెనర్జీ గారు ఏకీవించరు. తర్వాత శరద్ పవార్ గారు వారు కూడా ఏకీవించరు. అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే గారు కూడా ఏకీవించరు. వాళ్ళకు ఎక్కడ కూడా బలము లేదు. అయితే ఈ 2029 ఎన్నికలు కూడా అభివృద్ధి నినాదంతోనే ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీని కానీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లో కానీ ఎవ్వరు కూడా ముందుకు వెళ్లే పరిస్థితి ఉంది. మీకు ఉదాహరణ ఇంకొక విషయం కూడా చెప్తానండి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో అప్నాదల్ అని ఒక చిన్న పార్టీ ఉంది. మాతో గడిచిన 12 సంవత్సరాలుగా మాతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ ఇండి కూటమిలో నుంచి ఏదైతే ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలన్నీ బయటకు వెళ్తున్నాయి. జయంత్ చౌదరి లాంటి వాళ్ళు కానీ, నితీష్ కుమార్ గాని మా దాంట్లోకి దగ్గరకు వస్తున్నారు. అక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆపు కూడా పునరాలోచనలో పడింది. ఎందుకంటే వీళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు, మా అభిప్రాయమే మెండుగా ఉందని మాట్లాడుతున్నారు.
మాట్లాడుతూ కేజ్రీవాల్ యొక్క అభివృద్ధి నమూనా ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు మేము మా నాయకుడు ముందుకు పెట్టాడు కాబట్టి రాహుల్ గాంధీ గారు ఏం తీసుకొచ్చారని చెప్తున్నారు. వెంకటేశ్వర గారు రైట్, నుమాన్ గారు జాయిన్ అయ్యారు, ఏఐసిసి అధికార ప్రతినిధి. నమస్తే అండి నుమాన్ గారు. అంటే ఎందుకు రాహుల్ గాంధీ సారథ్యం పైన భిన్నమైన స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి? ఏంటి ఇండియా కూటమిలో ఏదైతే ఉందని ముదురుతుందో లీడర్షిప్ కు సంబంధించి కూడా ఏదైనా అంతర్గతంగా కూడా గొడవ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంటే ఆధిపత్యంపై అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా చాలా వరకు కూడా అసంతృప్తిగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇప్పటికే మమతకి చాలా వరకు కూడా మనం చూసుకుంటే అఖిలేష్ గాని, పవార్ గాని, ఉద్ధవ్ లాల్ వీళ్ళందరూ కూడా సపోర్ట్ ఇస్తున్న పరిస్థితి. అంటే రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఎవరు కూడా ఇక్కడ అంగీకరించిన పరిస్థితిగా కూడా కనిపిస్తోంది. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ మేడం, యాజ్ వెల్ as బీజేపీ మిత్రులు అండ్ ఆల్ ద వ్యూవర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇండియా కూటమిలో ఏదో చీలికలు వచ్చినట్టు, దీంట్లో ఏదో జరుగుతుంది అని చెప్పేసి దీంట్లో రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క లీడర్షిప్ గురించి క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పేసి మనం మాట్లాడుతున్నాము. ఒక్క నిమిషం మనం చూసుకుంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ గా లోక్సభలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు వారు క్లియర్ గా కూడా వారి యొక్క రెస్పాన్సిబిలిటీ నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్క చోట అధిక నిర్ణయాత్మక ప్రతిపక్షంగా వారు వ్యవహరిస్తూ ఎక్కడైనా సరే వారు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఫారిన్ పాలసీ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ట్రేడ్ డీల్ కానివ్వండి, ఇక్కడ భారతదేశం లోపల తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఏ రకంగా అయితే ఇబ్బందులు పాలు చేస్తున్నారో, ప్రతి ఒక్క వర్గానికి ఏ రకంగా అయితే ఇబ్బందులు పాలు చేస్తున్నారో ప్రతి ఒక్క విషయాన్ని వారు నిలదీస్తున్నారు. అటువంటి రెస్పాన్సిబిలిటీతో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని ఈ రోజు మీరు ప్రశ్నిస్తూ ఇండియా కూటమిలో ఏదో చీలికలు ఉన్నాయని చెప్పేసి ఈ రోజు జరిగేటువంటి ఎలక్షన్స్ ఏప్రిల్ నెలలో రాబోయేటువంటి 4+1 యూనియన్ టెరిటరీ అంటే 4 రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎలక్షన్స్ గురించి ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆ ఎలక్షన్స్ గురించి మీరు ఏదైతే చెప్పబోతున్నారో, మీ ఎలక్షన్స్ కంటే ముందు ఏదో వీళ్ళు బలహీనమై ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారో చాలా తప్పు. మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏదైతే రాహుల్ గాంధీ గారి మీద నమ్మకం ఉంది కాబట్టి వారు ఏదైతే వాయిస్ రైజ్ చేస్తున్నారో ప్రతి ఒక్క దానికి కూడా వారికి దగ్గర సమాధానం లేక సమాధానం దాటివేసే ధోరణి తీసుకుంటున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. వారు తీసుకొచ్చినటువంటి యుఎస్ ట్రేడ్ డీల్ కానివ్వండి, రష్యాలో తీసుకున్నటువంటి ఆయిల్ విక్రయాలు కానివ్వండి, ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఏ రకంగా అయితే సమాధానం చెప్పాలో ఫారిన్ పాలసీ లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే మన భారతదేశంలో ఇంత వీకెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారు అని అంటే కేవలం నరేంద్ర మోదీ గారికి మాత్రమే. అటువంటి వ్యక్తి ఇక్కడ ఇండియా కూటమిలో ఏదో చీలికలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడడం చాలా విడ్డూరం. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నానండి, ఎక్కడ కూడా వారి యొక్క లీడర్షిప్ లో వారి యొక్క లీడర్ ఆఫ్ అపోజిషన్ లో వారు ఎక్కడ కూడా ఫెయిల్ అయిన దాఖలాలు లేవండి. ప్రతి ఒక్కటి ప్రజలు నమ్ముతున్నారు. 100% భావి ప్రధానిగా వారిని చూస్తున్నారు. ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం రాహుల్ గాంధీ గారు మాత్రమే. అటువంటి వారిని ఈ రోజు వీళ్ళు ప్రశ్నిస్తూ ఇక్కడేదో కూటమిలో చీలికలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఈ రోజు ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా వారి యొక్క ఎబిలిటీ, వారి యొక్క లీడర్షిప్ కి క్వశ్చన్స్ అనేవి లేకుండా పోయాయి. 100% హీ విల్ బి ది ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఎస్, అంటే నుమాన్ గారు ఇప్పుడు ఇండియా కూటమి అంటే మనం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా ఇండియా కూటమి బలంగా ఉండగలదా? ఇప్పటికే చాలా వరకు కూడా ఇండియా కూటమిలో అంటే రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే మమతా బెనర్జీ ఉన్నారో ఆవిడకి చాలా మంది సపోర్ట్ గా ఉన్న పరిస్థితి. ఒకవైపు స్టాలిన్ కూడా చాలా బలమైన స్ట్రాంగ్ గా సౌత్ లో ఉన్నారు. సో ఆయనకి కూడా ఆ పగ్గాలు అప్పగించినా కూడా బాగుంటుంది అంటూ కూడా వస్తున్నాయి. భిన్నమైన వాదనలు అన్ని కూడా వస్తున్నాయి. ఎవరైతే ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఎవరైతే స్ట్రాంగ్ లీడర్ గా ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. ఫెయిల్డ్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి నరేంద్ర మోదీని మార్చేసి నితిన్ గడ్కరీని చేస్తారా, రాజ్నాథ్ సింగ్ ని ప్రైమ్ మినిస్టర్ చేస్తారా అని డిసైడ్ చేసేది నాగ్పూర్ లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్. అంతేగాని ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇండియా కూటమిలో జరిగేటువంటి నిర్ణయాల గురించి వారెవరో చెప్పేసి స్టాలిన్ గారిని తీయాలా లేకపోతే మమతా బెనర్జీ గారిని చేయాలా అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించేవారు కాదండి. ఈ రోజు దేశంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ ఎవరైనా ఉన్నారు అంటే 100 ఎమ్మెల్యేలు తీసుకొచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని భారత్ జోడో యాత్ర అని తీసుకొని, భారత్ న్యాయ యాత్ర అని చెప్పేసి తీసుకొని మొత్తం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎవరైనా పాదయాత్ర చేసి ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు మాత్రమే. ఇంత పెద్ద లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నటువంటి వారిని ఈ రోజు క్వశ్చన్ చేస్తూ అతి చిన్న పార్టీలుగా ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ కానివ్వండి, డిఎంకే పార్టీ కానివ్వండి, వారు మా మీద మాట్లాడడం చాలా చాలా హాస్యాస్పదం అండి.
వీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్య చేద్దా అని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీ ఎక్కడో డైల్యూట్ అయిపోతుందని చెప్పేసి వారు ఏదైతే అనుకుంటున్నారో ఎప్పటికీ కాదండి. దేశానికి ప్రధాని, దేశానికి ఎవరైనా స్వాతంత్రం తీసుకొచ్చినారు అని అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర గల పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక లెగసీ గల పార్టీ. ఆ యొక్క పార్టీని, దేశాన్ని నిర్మించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అండి. ఈ రోజు దేశం ప్రగతి పదంలో ఉంది అని అంటే, డెవలపింగ్ కంట్రీస్ లో ఉంది అని అంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వల్లనే. అటువంటి కాంగ్రెస్ పార్టీ లేకుండా ఇండియా కూటమిని తీసుకొస్తాం. ఇంకొక మాట అన్నాడు మిస్టర్ కేసీఆర్, ఫెడరల్ ఫ్రంట్ అన్నాడు, థర్డ్ ఫ్రంట్ అన్నాడు, పోయి థర్డ్ పెగ్గేసేసి పడుకున్నాడు. అటువంటి మాటలు మాట్లాడేటువంటి పార్టీల గురించి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. 100% 2029 లో అండర్ ద ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ శ్రీ రాహుల్ గాంధీ గారు, he is going to be the Prime Minister of India and India will decide, Indian people will decide. Indians ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు భారీ సంఖ్యలో వచ్చేసేసి ఈ రోజు జెన్జీ మీరు చూసుకుంటే ప్రతి ఒక్క జెన్జీ కానివ్వండి ఈ రోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని కోరుకుంటున్నారు. వారి దగ్గర సమాధానాలు లేవండి. నరేంద్ర మోదీ గారి దగ్గర సమాధానాలు ఉంటే చెప్పమని చెప్పండి. పార్లమెంట్ లో మాట్లాడు మహానుభావుడు, ఆయనకి ఎప్పుడు చూసినా సరే డివైడ్ అండ్ రూల్, వారికి కావాల్సినటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయం చేద్దామని అనుకుంటారు వాళ్ళు. కానీ అది కాదు ఈ రోజు కావాల్సింది. ఈ రోజు కావాల్సింది యువతకి జాబ్స్ కావాలా, ఈ రోజు కావాల్సింది దేశానికి డెవలప్మెంట్ కావాలా, ఈ రోజు కావాల్సింది దేశానికి చైనాతో పోటీ పడాలా, అమెరికాతో పోటీ పడాలా, రష్యాతో పోటీ పడాలా అనంటే ఇక్కడ ఇండియాలో మనకి మంచి ప్రైమ్ మినిస్టర్ ఉండాల్సిన అవసరం ఉంది. వీరి దగ్గర ఫారిన్ పాలసీ లేదు. వీరి దగ్గర చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్, హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్, 25% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉందండి. ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతున్నానండి. ఈ రోజు ఇన్ఫ్లేషన్ హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఉందండి. ఈ రోజు మీరు చూసుకుంటే పెట్రోల్ రేట్, ఇంత తక్కువ పెట్రోల్ రేట్ మనకు వస్తున్నా సరే ఈ రోజు బ్యారెల్ రేట్ మనం ఒక్కసారి కన్సిడర్ చేసుకుంటే ఏ రేట్ తో మనం తీసుకునే వాళ్ళమో 2014 కంటే ముందు ఈ రోజు ఎంత ఉందో ఒక్కసారి మీరు చూడండి. డాలర్ రేట్ చూడండి మీరు, 94 రూపాయలతో పరిగెత్తుంది. ప్రతి సామాన్యుడు ఈ రోజు భారతదేశంలో బ్రతకలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారండి. దేశాన్ని మొత్తం అస్తవ్యస్తం చేశారండి ఈ బీజేపీ నాయకులు. నరేంద్ర మోదీ మొత్తం దేశాన్ని చిన్నాభిన్నం చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ రోజు ఇంటికి పోవాల్సిన అవసరం ఉంది. ఆయనకి సిగ్గుండాలి. ఆయనకి ఏ రకంగా అయితే పాలసీస్ తీసుకొని ఎవరు ఏ రకంగా అయితే దేశాన్ని సర్వనాశనం చేశారో ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు వాళ్ళు చేసిన వైఫల్యాల గురించి. వెంకటేశ్వర రెడ్డి గారు, నుమాన్ గారు మాట్లాడేది కరెక్ట్ గానే మాట్లాడినారు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్తుంది. తమ మిత్రపక్షాలైనటువంటి టిఎంసీ గాని, స్టాలిన్ గాని, తేజస్విని యాదవ్ గాని, శరద్ పవార్ గాని, ఉద్ధవ్ థాకరే గారు గాని వారి పట్ల ఏదో చిన్న చిన్న పార్టీలు అవి కాంగ్రెస్ పార్టీని నియంత్రిస్తాయా, మాది పెద్ద పార్టీ అన్నది. ఇదే విషయం మేము కూడా చెప్పబోయేది కూడా. ఎందుకంటే అలయన్స్ లో ఉన్నటువంటి మిత్రపక్షాలను సరిగా గౌరవించలేదు. ఈ దేశంలో కూటమిల ప్రభుత్వాన్ని నడపడానికి ఒక భారతీయ జనతా పార్టీకే సామర్థ్యం ఉంది. ఎందుకంటే గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం కానీ గడిచిన 12 సంవత్సరాలుగా ఈ బీజేపీ ప్రభుత్వం కానీ చేస్తుంది. ఇంకొకటి మన రాహుల్ గాంధీ గారి నాయకత్వ లక్షణాలు, వారు మెచ్యూరిటీ చెందారా లేదా అన్న విషయాలు మనం మాట్లాడుకుంటాం. రాహుల్ గాంధీ గారు ఒక్క విషయం ఎప్పుడు మాట్లాడుతుంటారు, ఏమంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం సరిగా లేదని ఒక రెండు రాజ్యాంగాన్ని చిన్నది ప్యాకెట్ డైరీ లాంటిది పట్టుకొని వెళ్తూ ఉంటారు. అఫ్ కోర్స్ అది మహారాష్ట్రలో ఒకసారి ప్రదర్శన చేస్తే దాని లోపల పేపర్లన్నీ ఖాళీగా కనిపించాయి. అది కాంగ్రెస్ పార్టీ. తర్వాత వారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడారు. మరి మన తెలంగాణలో ఈ రోజు ఎవరైతే టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ మీరు చేర్చుకొని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన స్పీకర్ దగ్గర, తర్వాత మీ అభ్యర్థి పోటీ చేశాడు. ఎవరు? దానం నాగేంద్ర ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఈ రోజు పోటీ చేశాడు ఎన్నికల్లో. కిషన్ రెడ్డి గారి పైన ఓడిపోయినారు. మరి అతని డిస్క్వాలిఫికేషన్ కానీ సుప్రీంకోర్టు కానీ మీరు న్యాయ వ్యవస్థలను కానీ ఎన్నికల వ్యవస్థను కానీ తర్వాత చట్టసభలను కానీ మీరు ఏం గౌరవిస్తున్నారు? ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యం తెలంగాణలో ఒకటి మాట్లాడతారు, ఢిల్లీలో ఒకటి మాట్లాడతారా మీరు? అది సరైంది కాదు. అదేవిధంగా ఇంకో రెండో విషయం, ఆ పార్టీలోని అంతర్గతంగా నేతలే కొమ్ములాడుకుంటున్నారు, రాజీవ్ గాంధీ నాయకత్వాన్ని విమర్శిస్తున్నారు, వారికి నాయకత్వం లేదు, సామర్థ్యం లేదని మాట్లాడుతున్నందుకు ఒక ఉదాహరణ. మణిశంకర్ అయ్యర్ గారు గాంధీ ఫ్యామిలీకి చాలా క్లోజ్ అసోసియేట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఏమో రాజీవ్ గాంధీ గారికి నాయకత్వం లేదు, ఆయన కింద నేను పని చేయను, నేను నెహ్రూ రాజీవ్ గాంధీ అని చెప్పారు కదా. మరి దీన్ని కాదంటారా? మరి దీన్ని కాదనలేరు కదా. గడచిన 99 ఎలక్షన్స్ లో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో
14 నుంచి ఇప్పటికి అన్ని ఎలక్షన్స్ లోనూ ఓడిపోయారు వాళ్ళు. అన్ని ఎలక్షన్స్ లోనూ ఓడిపోయారు. 41 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగితే దాంట్లో 12 13 మిత్రపక్షాలు గెలిచాయి తప్ప వీళ్ళెవరు గెలిచలేదు. సాగు తప్పి కన్నుపోయినట్టు హర్యానా, తెలంగాణ, కర్ణాటకలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది. మరి అన్నిటికీ మాట్లాడుతుంటారు ప్రజాస్వామ్యం లేదు. మరి పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారి యొక్క మెచ్యూరిటీ ఏంది? సాక్షాత్తు ఈ దేశంలో అత్యంత పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి 3 సార్లు విజయాన్ని సాధించిన ప్రధానమంత్రి గారికి కన్నుగొట్టి ప్రయత్నం చేస్తారు. దీన్ని చిన్నపిల్లలు చూసుకుంటే నవ్వుగాను అనుకుంటారు, కొంతమంది అసహించుకుంటారు కదా. చట్టసభలలో రాహుల్ గాంధీ గారు ఈ రోజు కూడా టీ షర్ట్ వేసుకొని వస్తారు. కాబట్టి వారి నాయకత్వం మీద కాంగ్రెస్ పార్టీలో కానీ మిగతా వారి మిత్రపక్షాల్లో కానీ వారి విశ్వాసం లేదు, నమ్మకం లేదు. 2029లో ఈయన నాయకత్వంలో వెళ్తే దేశంలో మనం ప్రతిపక్ష పార్టీలలో ఏదైనా విజయం సాధిస్తామన్న విశ్వాసం వారికి ఏ మాత్రం కూడా లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంకా చెప్తాను, వారు జాతీయ విషయాలు, అంతర్జాతీయ విషయాలు మాట్లాడుతున్నారు. చైనా భూభాగాన్ని 38,000 చదరపు కిలోమీటర్లు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ నాయకత్వం చైనాకు అప్పగించింది. అదే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అదే విధంగా ఈ రోజు ఏఐ సమిట్ లో అల్లరి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్, దాని కాంగ్రెస్ పార్టీ సమాజం ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు, రైట్, సమయం తక్కువగా ఉంది. రైట్ నుమాన్ గారు, రైట్, ఇప్పటికే నితీష్ కుమార్ గారు వెళ్ళిపోయారు కూటమి నుండి. ఇప్పుడు స్వతంత్రంగా కూడా మనం చూసుకుంటే టీఎంసీ గానీ ఆప్ గానీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నారు. 2029 కల్లా ఎంత బలంగా కూడా ఈ ఇండి కూటమి అనేది బలపడే అవకాశం ఉంది? ఫైనల్ గా చెప్పండి. మేము దానికి సమాధానం ఇచ్చే ముందు 2029 యొక్క పార్లమెంట్ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ గురించి మాట్లాడే కంటే ముందు బీజేపీ మిత్రులకు ఒక సమాధానం నేను చెప్పదలుచుకున్నాను. రాహుల్ గాంధీ గారు వైట్ టీ షర్ట్ వేస్తే తప్పేముందండి? 15 లక్షలు 30 లక్షల సూట్ అయితే వేసుకోలేదు కదా. 15 లక్షలు సూట్, పూటకు ఒక సూట్ వేసుకున్నటువంటి ఆగండి మిత్రమా, నేను మాట్లాడుతున్నా, ఆగండి మీరు. ఇక్కడ చూడండి, పెద్దల సభకు వెళ్ళేటప్పుడు టీ షర్ట్ వేసుకొని ఏదో బార్కో క్లబ్కో వెళ్ళినట్లు మీ నేత వెళ్తే ఎవరు సమర్థిస్తారు ఈ దేశంలో? దేవస్థానం లాంటిది, రాజ్యాంగానికి పనికొచ్చేది. మీరు టీ షర్ట్ వేసుకొని వ్యాఖ్యానిస్తారా? ప్రధానమంత్రి గారు కన్ను కొడతారా? ఒక ప్రతిపక్ష నేతగా కన్ను కొడతారా? మీరు చెప్పండి. టీ షర్ట్ వేసుకొని వచ్చి ఆయన ఏం చెప్తారు? ఖాళీ పేపర్లు తీసుకొని వచ్చి సభలో చూపిస్తారా? ప్రధానమంత్రి గారి మీద దాడి చేయడానికి మహిళా ఎంపీలు ఉసిగొలుపుతారా? నిన్నటికి నిన్న ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు, సమయం తక్కువ ఉంది. నుమాన్ గారు కంక్లూడ్ చేయండి. ఇదే కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్న నాయకత్వం, దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? వెంకటేశ్వర రెడ్డి గారు, ఎవరు ఒప్పుకుంటారు? వెంకటేశ్వర రెడ్డి గారు, మీ నాయకత్వాన్ని మీరు విఫలమయ్యారు. మీరు ఈ జాతికి ప్రదర్శనకు మీరు క్షమాపణ చెప్పాలా? వైఖరి మార్చుకోండి. మీ నాయకత్వానికి ఏమి లేదు. ప్రధానమంత్రి గారిని ఏకవచనంతో మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి నుమాన్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు క్వశ్చన్ అవర్ లో పాల్గొనేందుకు. సో చూసారు కదా, ఇది